1 నుండి 3 వచనాలు, అదేవిధంగా చివరి భాగం కూడా చదువుకుందాం. కీర్తనలు 1 నుండి 3 వచనాలు, 45 నుండి చివరికి చదువుకుందాం. చదవండి దయచేసి. మన దేవుడు ఎవరు, మన ప్రభు ఎవరు కనుక ఈ యొక్క కీర్తనకారుడు మనకు తెలియపరుస్తున్నాడు మన దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు. 1 నుండి 3 వచనాలు చూస్తున్నాం కనుక ఇక్కడ చిన్న అక్షరాలతో రాయబడింది, అక్కడ కీర్తన పైన రాయబడింది. అదేంటంటే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యోహాను స్తుతించినట్లుగా చూస్తున్నాం. కనుక మనకి కీర్తన బాగా అర్థం కావాలంటే మనము పాత నిబంధనలు అనగా సామ్యుయేలు గ్రంథానికి వెళ్ళాలి. 2వ సామ్యుయేలు 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే దానికి మరి కీర్తనకు ఒక లింక్ ఉంది. మన 2వ సామ్యుయేలు 22వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, యెహోవా చాలండి. చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు రక్షించిన తర్వాత దావీదు ఈ కీర్తన రాశాడు. కనుక మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు తన శత్రువులు మరియు సౌలు నుండి ప్రభు తను ఎలా విడిపించాడో మనము ఇప్పుడే చదివాం. అంతేకాకుండా దావీదు తన శత్రువుల్ని ఓడించిన తర్వాత దావీదు యెరూషలేము విజయం సాధించినట్లుగా నివేదిస్తుంది. కనుక ఇక్కడ ఈ కీర్తన 1 నుండి 6 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడుతుందంటే ప్రజలు ఆరాధన కోసము ఈ కీర్తనలో కీర్తనకర్త తన శత్రువులందరి చేతుల్లో నుండి అతన్ని విడిపించిన తర్వాత దేవుని ఏ విధంగా స్తుతించాడో ఆ మాటలు ఇక్కడ రాయబడ్డవి. కనుక దేవుడు సౌలు చేతుల్లో నుండి కూడా దేవుడు కాపాడాడు. దావీదుని సౌలు ఎన్నో మార్లు హతమార్చాలనుకున్నాడు, ఒకే దెబ్బతో చంపేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆయన పక్షం నుండి కనుక, దేవుడు ఆయనకు తోడుగా ఉండి కనుక సౌలు ఆయనని ఏం చేయలేకపోయాడు. ఒకవేళ దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? కనుక దేవుడు దావీదు పక్షం ఉన్నాడు కనుక ఆయన విరోధి ఏం చేయలేకపోయాడు. ఎన్నో మార్లు చంపాలని ప్రయత్నించాడు, కానీ దేవుడు తప్పిస్తూనే వచ్చాడు, కాపాడుతూనే వచ్చాడు. కనుక చంపువానికంటే కాపాడువాడు చాలా బలమైన వాడై ఉంటున్నాడు. అందుకే దావీదు ఇక్కడ చూసినట్లయితే 1 నుండి 3 వచనాలు ఏమని చెప్తున్నామంటే దావీదు ప్రభు పట్ల తనకున్న గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. 1వ వచనం చదవండి దయచేసి. 1వ వచనము చాలా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను మనకు తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చూడండి ఎంత బలమైన మాట. అందుకే ఇంకా 2వ భాగం చూసినట్లయితే 4 నుండి 6 వచనాలు నేను వివరిస్తాను. తర్వాత 4 నుండి 6 వచనాలు గమనించినట్లయితే దావీదు యొక్క బాధను దావీదు ప్రాణహాని ఉందని మరి సాయం కోసం దావీదు ప్రభు పట్ల తనకున్నటువంటి గాఢమైన ప్రేమను వ్యక్తపరిచాడు 1 నుండి 3 వచనాల్లో. 2వ భాగంలో చూసినట్లయితే దావీదు ప్రాణహాని ఉందని సహాయం కోసం ప్రభుకు మొరపెట్టాడు. కనుక మనం ఇక్కడ ఎంతో స్పష్టంగా చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కీర్తనను 5 భాగాలుగా చేయొచ్చు, 5 భాగాలుగా మనము దాన్ని విభజించవచ్చు. అవుట్లైన్ చూద్దాం. మొదటిగా చూసినట్లయితే అతనికి దేవునిలో విజయము సాధిస్తాడు కనుక ఆయనను స్తుతిస్తున్నాడు. దావీదు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. 1 నుండి 3 వచనాలు. 2వ భాగం చూసినట్లయితే ఈ యొక్క 2వ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తన కోసం చేసిన విమోచనలు అతడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ 4 నుండి 19 వచనాలు చదివినట్లయితే దేవుడు ఆయన పట్ల చేసినటువంటి యొక్క కార్యాలను, విమోచన కార్యాన్ని ఏం చేస్తుంటే గొప్పగా వివరిస్తున్నాడు. 3వది చూసినట్లయితే అతడు తన యథార్థత యొక్క ఓదార్పుని దేవుని యొద్ద నుండి పొందుచున్నాడు. దేవుని పట్ల ఆయన యథార్థంగా నడుచుకున్నాడు కనుక దేవుడు ఆయనను ఓదార్చినట్లుగా చూస్తున్నాం. 4వ భాగం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అతడు తన విజయాలన్నింటిలో దేవుని మహిమపరుస్తున్నాడు. చూడండి దయచేసి, దావీదుకు ఎన్నో విజయాలు దేవుడు అనుగ్రహించాడు. వాటన్నిటిలో దేవుని ఎప్పుడు కూడా మర్చిపోలేదు, దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు.
చివరిగా చూసిన చివరి భాగం ఏం చెప్తుందంటే, చివరి భాగంలో దేవుడు తనకు మరి అతని కొరకు ఇంకా ఏం చేస్తాడో నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ 5 విషయాలు మనం చూసాం. కనుక మనము ఇప్పుడు మొదటి వచనానికి వద్దాం. మొదటి వచనం చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ 1 నుండి 3 వచనాల్లో 9 విషయాలు రాయబడ్డవి. దేవుని గురించి 9 విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను, దయచేసి జాగ్రత్త వినండి. మీరు ఒక్కొక్క మాటను మనం ధ్యానించుకుందాం. 9 విషయాలు రాయబడ్డది. మొట్టమొదటిగా ఆయన ఏమంటాడంటే, ప్రభువు నా బలము. చూడండి, ప్రభువు నా బలము, అతడు శత్రువులకు వ్యతిరేకంగా కార్యం చేసి వారిని ఓడించి నాకు శక్తిని ఇచ్చివాడు అంటున్నాడు. నిజమే. దేవుణ్ణి ఎప్పుడైతే మనం బలంగా పెట్టుకుంటామో, దేవుడు ఎప్పుడైతే మన బలమై ఉంటాడో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, కానీ దేవుని కంటే గొప్పవాడు కాలేడు. కనుక చూడండి దయచేసి, దేవుని వాక్యం ఏమంటుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మనలో ఎవరున్నారు, నీలో ఎవరున్నారు ఈ ఉదయకాల సమయంలో? ఒకవేళ నీలో దేవుడు ఉన్నట్లయితే నువ్వు లోకంలో ఉన్నవాడు ఎవరంటే సాతాను కంటే నీలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు. కనుక ఆయన బలవంతుడు. అందుకని మన ప్రభువు నా బలమై ఉన్నాడని నువ్వు చెప్పగలవు ఉదయకాల సమయం. దావీదైతే అంటున్నాడు, ప్రభువు నా బలం అంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ 6:10 జరుగుతుంది రాసి. ఎఫెసీ 6:10 ఆయన యందు బలవంతులై ఉండుడి. కనుక ప్రభు నా బలము కనుక శత్రువులు ఎలాంటి వారైనా సరే వారు వేసే అగ్నిబాణాలను ఎదుర్కోవడానికి దేవుడు నాకు బలమును శక్తిని కలుగచేస్తాడు. అందుకే ప్రభు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో మనం దాన్ని చూస్తున్నాం. కనుక అందుకే పౌలు అంటున్నాడు, తీయనవసరం లేదు కానీ ఫిలిప్పీ 4:13 ఏం రాయబడింది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. నన్ను బలపరిచేవాడు దేవుడై ఉంటున్నాడు, బలంనిచ్చే దేవుడై ఉంటున్నాడు, శక్తినిచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక మన బలం పైన పడకూడదు, కానీ దేవుడిచ్చే బలం కొరకు మనం ఎదురు చూడాలి. అవును, మనకు అనుదినము దేవుని యొక్క బలం అవసరము. అది ఆధ్యాత్మిక విషయంలో అయినా సరే, ఈ యొక్క భౌతిక విషయంలో అయినా సరే దేవుడు మనకు బలాన్ని చేకూర్చాలి. అప్పుడే మనం బలవంతులుగా ఉంటాం, లేనట్లయితే బలహీనులుగా ఉంటాం. కనుక శారీరకంగా భౌతికంగా ఆలోచించినట్లయితే కొద్దిమంది బలవంతులుగా ఉంటారు, కానీ ఆత్మీయ విషయంలో వారు బలహీనులుగా ఉంటారు. అందుకే పై రూపాన్ని చూసి మనము ఎవరిని కూడా తీర్పు తీర్చలేము, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభు నా బలము. ఉదయకాల సమయం నువ్వు చెప్పగలవా, నీ బలము ఎక్కడ దాగి ఉన్నది? నీ బలము ఎందులో ఉన్నది? మన బలము దేవునిలో ఉన్నది. రెండో మాట ఇక్కడ రాయబడి, ఏం రాయబడి దయచేసి 2వ వచనంలో, శైల్యము. చాలని, యెహోవా నా శైల్యం అనగా ఈజ్ మై రాక్ అన్నమాట. దేవుడు రాక్ అనగా నా శైలము. ప్రభు శైలం అనగా ఒక పెద్ద రాయి బండ. అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే స్థిరత్వానికి. దాన్ని మనం కదిలించలేము, అవునా కదా? రాయి వేరు, పెద్ద బండ వేరు. కనుక ఆయన బండ దాన్ని కదిలించలేము మనం, అది స్థిరత్వానికి. దేవుని కదిలింపలేరు. ఎవరు కూడా దేవుని కదిలింపలేరు, ఆయనను తొలగించలేరు. ఎందుకంటే ఆయన బైబిల్లో ఆయన గురించి రాయబడేది ఏంటంటే ఆయన స్థిరత్వం కలిగిన దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను అంటున్నాడు. చాలాసార్లు ఆ యొక్క మాట వ్యక్తపరిచాడు, నేను ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు, అబ్రహాం కంటే ముందు ఉన్నవాడు. కనుక దేవునిలో స్థిరత్వం అనేది ఉంది. అందుకే దేవుడు మన యొక్క ఏమై ఉన్నాడు? 2వ వచనం ఏం చూస్తున్నాం? 2వ వచనంలో, యెహోవా నా శైలము. నా శైలం అనగా మరి ఆయన స్థిరత్వాన్ని గురించి రాయబడది. చూడండి, ఒక పెద్ద బండ అది స్థిరంగా ఉంటుంది, దాన్ని కదిలించలేము. అది సంవత్సరాలు గడిచిపోయినా, తరాలు గడిచిపోయినా, యుగాలు గడిచిపోయినా అది అలాగే ఉంటుంది. కొండను ఎవరు తొలగించలేరు. చూడండి దయచేసి 125వ కీర్తన 1వ వచనం చూడండి దయచేసి, అక్కడ ఏం రాయబడది? నొందుదురు. అది స్థిరత్వాన్ని ఉద్దేశించి రాయబడేది, స్థిరత్వంగా ఉంటారు. కనుక మొట్టమొదటిగా
ఈ యొక్క కొండ, ఈ యొక్క రాయి దేనికి గుర్తుగా ఉందంటే స్థిరత్వము, స్థిరంగా ఉంటుంది. రెండవది ఇది నీడనిస్తుంది. ఆ యొక్క మనం అక్కడ వెళ్ళి దాక్కోవచ్చు, ఎందుకంటే అది మనకు నీడను కల్పిస్తుంది. మూడో చూసినట్లయితే అది మనకు ఆశ్రయాన్ని కలగజేస్తుంది, అనగా మనం అక్కడ దాక్కోవచ్చు, అక్కడ ఉండొచ్చు, దాన్ని చెంత చేరవచ్చు. కనుక చూడండి దయచేసి నిర్గమాకాండం 33:22 రాయబడింది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి దయచేసి. 33:26 22 క్షమించాలి. నిర్గమాకాండము చుండగా చాలండి. అక్కడ మోషే ఆ బండ సందులో దాక్కొని ఉన్నాడు. అది ఆశ్రయంగా తీసుకొని అక్కడ నుండి దేవుని యొక్క మహిమను చూడగలిగాడు, దేవుని కాదు. అవునా? కొద్దిమంది ఏమంటారంటే మోషే దేవుని చూశాడు. నిజంగా దేవుని చూశాడా? దేవుని చూశాడు, కానీ ఆయన యొక్క వెనుక భాగాన్ని, ఆయన యొక్క మహిమను చూశాడు, కానీ ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. బైబిల్లో రాయబడింది, దేవుని చూసి బ్రతికిన వారు ఎవరు లేరు. దేవుని చూసి బ్రతికిన వారు ఎవరు లేరు కనుక ఆయనను మనం చూడలేము, చూసి బ్రతికి జీవించలేము. అందుకే మొట్టమొదటిగా ఇది ఒక స్థిరత్వాన్ని గుర్తుగా ఉంటుంది. రెండవది ఇది మనకు నీడని కూడా ఇస్తుంది. మూడవది మనకు ఆశ్రయాన్ని కూడా కల్పిస్తుంది. అందుకే ఇక్కడ చూసిన మీద యెహోవా నా శైల్యము, దావీదు అంటున్నాడు, యెహోవా నా శైల్యం అంటున్నాడు, ప్రభువు నా శైలమై ఉంటున్నాడు, ప్రభువు నా స్థిరత్వమై ఉంటున్నాడు. కనుక నువ్వు చెప్పగలవా? దావీదు వలె ఉదయకాల సమయంలో నువ్వు చెప్పగలవా? మూడో మాట అక్కడ ఏం రాయబడింది? ప్రభువు నా కోట, అనగా దేవుడు నా కోట అయి ఉన్నాడు. కోట అంటే దేనికి సాదృశ్యంగా ఉంటుంది? కోట అంటే ప్రభువు మన భద్రత అయి ఉన్నాడు. కోట తెలుసు కదా, కోటలు చూసారా కదా మీరు? ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో కోటలు ఉన్నవి. అవి చాలా రోజుల క్రితం కట్టబడ్డవి. కోట దేనికి గుర్తుగా ఉంటుంది? భద్రత. కోటలో ఉన్నంత వరకు నువ్వు భద్రంగా ఉంటావు. దేవుడు మన కోటగా ఉంటున్నాడు. యోబు ఇంటి చుట్టూ దేవుడు తన కంచెను నాటాడు, అందుకే సాతాడు ఏం చేయలేకపోయాడు. దేవుడు మన ఇంటి చుట్టూ కంచెగా, కోటగా ఉన్న ఎడల మనకు ఎలాంటి అపాయం సంభవించదు, ఎలాంటి ఆపత్తు కూడా మన యొద్దకు రాలేదు. ఎందుకంటే ఆయన మనకు భద్రతను కల్పిస్తాడు. కోట దేని గుర్తు? భద్రత గుర్తు. అంతేకాదు అతని దగ్గరకు పరిగెత్తవచ్చు మనము, మరియు అతడు మనల్ని దాచిపెడతాడు. ఎందుకంటే తన మన కోట అయి ఉన్నాడు కనుక మనం కోటలో ఉన్నంత వరకు శత్రువు మనని ఏం చేయలేడు. కోట చుట్టూ పెద్ద పెద్ద బుర్జులు ఉంటవి, పెద్ద పెద్ద గోడలు ఉంటవి. కనుక దాన్ని ఛేదించడము, దానిలోకి చొచ్చుకుపోవడం అనేది చాలా కష్టం, చాలా కష్టమైన తరం. కనుక దేవుడు నా కోట. దావీదు చూడ ఎంత చక్కటి మాట వాడాడు, ప్రభువు నా కోట అయి ఉన్నాడు. ఒకవేళ దేవుడు నా కోట అయి ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆయన అభయాన్ని, భద్రతను కల్పిస్తాడు. చూడండి సామెత గ్రంథం 18:10 చదవండి. సామెతలు 18:10 చక్కటి మాట రాయబడింది. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి శాశ్వతంగా సురక్షితంగా నుండును. కనుక ఆ కోట అది కేవలం భద్రతనే కాదు, సురక్షితము కూడా ఉంది. కనుక ఆయన మన కోట ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఒకవేళ మన కోట ఉంటే, దేవుడు ఒకవేళ మన కంచె ఉంటే మనం భయపడాల్సిన అవసరము లేదు, ఎవరు ఏం చేయలేరు. ఇంతకుముందు చెప్పాను కదా, మనం చూస్తాం కదా, కొద్దిమంది మినిస్టర్స్ ఉంటారు. మినిస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ఇస్తారు, రకరకాల పేర్లు పెట్టి చెప్తూ ఉంటారు. వై అంటారు, వై అంటే ముందర ఇద్దరు వెనుక ఒక్కరు, దాన్ని వై సెక్యూరిటీ అంటారు. జెడ్ సెక్యూరిటీ అంటారు. ఆ తర్వాత మళ్ళీ రకరకాల సెక్యూరిటీలు. జెడ్ అంటే ఇద్దరు ముందర, వెనుక ఇద్దరు, ముందర ఇద్దరు ఉంటారు. ఆ విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్లకు, మంత్రులకు వారికి ప్రాణహాని ఉందని చెప్పి ఇలాంటి సెక్యూరిటీ ఇస్తాడు. కానీ మన దేవుడైతే మనకు చుట్టూ సంరక్షణ కల్పిస్తాడు. కనుక ఎవరు మనల్ని అటాక్ చేయలేరు. ఎంత జెడ్ సెక్యూరిటీ ఉన్నా, వై సెక్యూరిటీ ఉన్నా, ఏమున్నా కానీ వారు కొన్నిసార్లు శత్రువుల చేతిలో చనిపోతారు. కానీ మనకు దేవుడు మన చుట్టూ సంరక్షణ అంటే ఏంటంటే నలుదిక్కుల నుండి రక్షణ కల్పించేదాన్ని సంరక్షణ అంటారు. సంరక్షణ అనే మాట ఏంటంటే ఒక దిక్కు నుండి కాదు, నలుదిక్కుల నుండి చుట్టూగా రక్షించే దేవుడు. కనుక సంరక్షకుడై ఉన్నాడు. నాలుగో మాట ఏం రాబడచ్చు దాయిస్ అక్కడ, నా కోట ఇంకా దేనికి సాదృశ్యం అంటే అది అభయానికి, బలానికి సాదృశ్యం. కనుక భయపడాల్సిన అవసరం లేదు. నాలుగో మాట అక్కడ రాయబడదు. ఏం రాయబడదు అక్కడ? నన్ను రక్షించువాడు అనగా ప్రభు నా విమోచకుడు.
మొట్టమొదటి ఏం చూసాం? ప్రభువు నా బలము, రెండవది ప్రభువు నా శైల్యము, మూడవది ప్రభువు నా కోట, నాలుగవది ప్రభువు నా విమోచకుడు. నా విమోచకుడు, ప్రభువు నా రక్షకుడు. ఆయన నన్ను పాపము నుండి, పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి నన్ను కాపాడువాడై ఉంటున్నాడు. పాపపు శక్తి నుండి, వ్యక్తుల నుండి నాకు విడుదల కలిగచేవాడు ఆయనే ఉంటున్నాడు. కనుక నా విమోచకుడు, నా రక్షకుడు, కనుక నన్ను రక్షించువాడు ఆయనే. ఆయన యందు నా నిరీక్షణ ఉంచి ఉన్నాను, ఆయన నేను నమ్ముకొని ఉన్నాను, ఆయన నేను ఆశ్రయించి ఉన్నాను. నా రక్షకుడు కనుక నాకు భయమేమీ లేదు. కనుక దేవుని బిడలంగా ఈ ఉదయకాల సమయంలో నీ రక్షకుడు ఎవరై ఉంటున్నారు? దావీదు అంటున్నాడు, ప్రభువు నా విమోచకుడు అంటున్నాడు. కనుక నీ విమోచకుడు ఎవరు? నీ రక్షకుడు ఎవరు? నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నావు? కొన్నిసార్లు మనము డాక్టర్లు నమ్ముకుంటాం, దేవుని కంటే ఎక్కువగా డాక్టర్లు నమ్ముకుంటాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఎట్లాగైనా సరే ఆయన ప్రాణాన్ని కాపాడండి, ఎంత డబ్బు పోయినా పర్లేదు, మీరు ఆయన రక్షించండి అని చెప్పి డాక్టర్ల కాళ్ళ మీద పడి వాళ్ళు ఏడుస్తూ మొరపెడుతుంటారు. డాక్టర్లు ఏం చేయలేరు, దేవుడు వారికి జ్ఞానం ఇస్తే తప్ప వారు ఏం చేయలేరు. కొన్నిసార్లు డాక్టర్లు తమ చేతులు ఎత్తేసుకుంటారు, అవునా కదా. వాళ్ళు ఏం చెప్తారు? మా చేతుల్లో ఏమీ లేదు, మీరు వెళ్ళి మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి, వెళ్ళండి మీ దేవుని వద్దకు అంటారు. ఎందుకంటే వారికి అంతు పట్టని అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నవి, వారికి మరుగైన విషయాలు. అందుకే మనం డాక్టర్లను నమ్ముకున్న కంటే, మనం ఇంకా ఇతర వ్యక్తులను నమ్ముకున్న కంటే మనము యెహోవాను లేదా యేసుప్రభుని ఆశ్రయించే మనకు శ్రేష్టము. ఎందుకంటే ఆయన మన విమోచకుడై ఉంటున్నాడు. మనుషులు తాత్కాలికంగా మనను కొన్ని విషయాల నుండి కాపాడవచ్చు. ఉదాహరణకు మన ఇల్లు కాలిపోతుంది అనుకో, ఎవరు వస్తారు? బ్రిగేడ్ వాళ్ళు వస్తారు, అవునా కదా. వాళ్ళు వచ్చి నీళ్లు కొట్టి మన ఇల్లు మొత్తం కాలిపోకుండా సగమైన కాపాడగలుగుతారు. లేదా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు డాక్టర్లు ప్రయాసపడి ఏదో కొంచెము మన ప్రాణాలని కాపాడగలుగుతారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మరి మనల్ని అయితే ఆ యొక్క నరకము నుండి తప్పించువాడు దేవుడై ఉంటున్నాడు. కనుక మన ఆత్మను కాపాడువాడు దేవుడై ఉంటున్నాడు. ఈ దేహం ఒకరోజు మట్టిలో కలిసిపోవచ్చు, ఈ దేహం ఒకరోజు మన్నైపోవచ్చు, కానీ మన ఆత్మ, మన ప్రాణాన్ని కాపాడువాడు దేవుడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మన రక్షకునిగా పెట్టుకోవాలి, దేవుణ్ణి మన విమోచకుడిగా చెప్పుకోవాలి. అందుకే మన పాపముల నుండి, పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి మనల్ని కాపాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 43 అధ్యాయం 3 వచనం చదవండి. యెషయా 43:3. చాలండి. ఇక్కడ దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క ఏ విధంగా దేవుడు వారిని విమోచించి వారికి ఎలా విజయాలు ఇచ్చాడో చూస్తున్నాం. కనుక 5వ విషయానికి వద్దాం. 5వ విషయము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చివరి మాట చూడండి, చివరి పదము ఏం రాయబడింది? నా కేడము కాదు, దాని కింద నా కేడము నా రక్షణ శృంగం కాకుండా నా ఉన్నత దుర్గం, నా దేవుడు. ఆ మాటను, నా దేవుడు అనే మాటను ధ్యానిస్తాం. నా దేవా, నా దేవుడు అనగా ప్రభువు మన సర్వభౌమాధికారిగా ఉన్నాడు. ఆయన సర్వభౌమాధికారిగా ఉన్నాడు అంటే మన జీవితముల పైన ప్రభుత్వం చేయుచున్నాడు. ఆయన అధికారానికి కింద అన్ని అధికారాలు ఉంటవి, ఆయన పైన ఏ అధికారం ఉండదు. సర్వభౌమాధికారి అయి ఉంటున్నాడు. కనుక నా బలమైన దేవుడు నా ఆరాధన యొక్క మూలమై ఉంటున్నాడు. కనుక ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఆయన యొక్క సర్వభౌముడై ఉంటున్నాడు, సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు, సర్వజ్ఞాని అయి ఉంటున్నాడు, సర్వ ప్రసన్నత కలిగిన వాడై ఉంటున్నాడు. అందుకని నేను దేవునికి ఏం చేయాలంటే ఆయన అధికారానికి లోబడాలి. నా దేవా అంటే మన దేవుడై ఉన్నాడు, నా ప్రభువా ఆయన మన అధికారై ఉన్నాడు, అవునా కదా. ప్రభు అంటే ఏంటి? అధికారి. ఆయన మన అధికారి, మన జీవితాలపైన మనపైన ప్రభుత్వం చేయుచున్న అధికారి. కనుక మనం దేవునికి అప్పగించుకోవాలి. కనుక సంపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. అందుకే ఒకవేళ నువ్వు ఈ విధంగా అన్నట్లయితే, నా దేవా లేదా నా దేవుడు అని చెప్పినట్లయితే నువ్వు దేవునికి లోబడాలి, ఆయన మాటకు విధేయత కనుపరచాలి. అందుకే కొలొస్సీ 1వ అధ్యాయము 16, 17 వచనం చదవండి దయచేసి.
ఆయనను ఆయన యందు సృజింపబడెను, ఆయనను బట్టి సృజించబడి. కనుక ఆయన ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడును. చాలని చూసి ఆయన సమస్తానికి ఆధారభూతుడు కనుక, ఆయన సర్వభౌమాధికార్యం కలిగిన వాడు కనుక మనం ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అందుకే దావీదు నా దేవా అంటున్నాడు. నా దేవా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని అధికారానికి తన్ను తాను లోపరుచుకున్నాడు. దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలి. తన కుమారుడు ఏమని ప్రార్థించాడు? గెత్సేమనీలో ఏం ప్రార్థించాడు? తండ్రి, నీ చిత్తమే నెరవేరాలి, నా చిత్తము కాదు. కనుక దేవుని చిత్తం నెరవేరాలి. యేసుప్రభు కూడా తన్ను తాను మరి దేవుని యొద్ద ప్రార్థించాడు. కనుక ఏమంటే నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. కనుక మనము దేవుని చిత్తానికి మనము ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. 7వ విషయం చూద్దాం. 6వ విషయము ఇక్కడ అంటున్నాడు. మరొకసారి ఆ మాట వాడబడ్డది ఏంటంటే నా బలం అనే మాట వాడబడ్డది. కనుక యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడమనగా ఇక్కడ బలమై ఉన్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువు మన బలము. మనం ఎప్పుడైతే నిష్ఫలంగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలమై ఉంటాడు. నిష్ఫలంగా ఉన్నప్పుడు దేవుడు మన బలమై ఉంటాడు. మనం ఎప్పుడైతే అలసిపోయినప్పుడు దేవుడు మన బలమై ఉంటాడు, మనకు బలాన్ని ప్రసాదించువాడై ఉంటున్నాడు. గందరగోళంలో ఉన్నప్పుడు మనకు చక్కటి ఆలోచన చెప్పే దేవుడుగా ఉంటున్నాడు. మనం నిరాశ గురైనప్పుడు మనల్ని ప్రోత్సహించే దేవుడిగా ఉంటున్నాడు. మనం నిరుత్సాహపడుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా నిలిచే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మన జీవితపు లోయలో అనగా శ్రమలు ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఆయనే మనకు అనుగ్రహించిన ఉంటున్నాడు. అందుకని ఆయన యందు నేను నిరీక్షణ ఉంచి ఉన్నాను. దేవుడు అన్ని వేళల్లో మనకు తోడుగా నిలిచే దేవుడు, కష్టకాలంలో మనల్ని విడిచే దేవుడు కాదు. అందుకని అంటున్నాడు, నీవు నా స్నేహితుడు అంటున్నాడు. దేవుడు మన మంచి స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టే ఒక మంచి కాపరి అయి ఉంటున్నాడు. అందుకే మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన మన బలమై ఉంటున్నాడు. కనుక నేను ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి, నేను ఆయనను ఆశ్రయించాలి. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదవండి దయచేసి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వరకు. చాలండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము నొందుదురు. సొమ్మసిల్లక వారు పరిగెత్తుదురు, అలేక సొలేక పరిగెత్తుదురు. కనుక బలమును ఇచ్చేవాడు దేవుడే. ముందుకెళ్దాం. అక్కడ చూసినట్లయితే ఇంకో మాట వాడబడింది, నా కవచము. నా కవచం అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ మాట నా కవచం అనగా మన జీవితంలో కష్ట సమయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దాని అర్థం ఇది కవచం అంటే ప్రభు మన కవచమై ఉన్నాడు. అనగా కవచం అంటే అది తలను మరి హృదయాన్ని కాపాడే రెండింటిని రక్షించి వాడై ఉంటున్నాడు. ఇది సైన్యము లేదా మరి ఈ యొక్క మిలిటరీ టర్మ్ వాడబడింది. కనుక మనకు తెలుసు దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ధరింపచేశాడు, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. కనుక మనం దాన్ని ధరించుకొని ఉన్నాం. ఆ యొక్క కవచం మన చేతిలో ఏముంది? ఒక చేతిలో డాల్ ఉంది, మరొక చేతిలో ఖడ్గం ఉంది. కనుక మనకు కవచాన్ని ఇచ్చాడు. కనుక దాన్ని మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు దేవుడు మనను దేని నుండి అని కాపాడుతాడు. తలకు గాయం కాకుండా, హృదయాన్ని గాయపడకుండా దేవుడు రెండింటిని కాపాడి రక్షించువాడై ఉంటున్నాడు. దేవుడు నా కవచమై ఉంటున్నాడు. ఆయన ఇచ్చే కవచాన్ని నేను ధరించుకొని ఉండాలి. సాతానుడు అగ్ని బాణం లాంటి బాణములు నా మీద వేసినప్పుడు దాన్ని ఆర్పగల శక్తి దేవుడు నాకు ఇస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. శ్రమలు ఎన్నేం రావచ్చు, కష్టాలు ఎన్నేం రావచ్చు, కానీ మనం నిలబడాలి, ఎదుర్కోవాలి, పోరాడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక భయపడే వారంగా ఉండకూడదు. ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన గ్రీక్ వీరుడు, తాను ఒకసారి సైన్యాన్ని చూడడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎన్నో
దేశాలను గెలిచాడు, సగం ప్రపంచాన్ని గెలిచాడు. ఆయన ఒకసారి ఎందుకు ఆయన సైన్యంను ఒకసారి చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే మార్చ్ పాస్ చేస్తున్నారు. అందరూ భయంతో జాగ్రత్తగా చేసి, ఎందుకంటే ఆయన పేరు ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే అందరూ భయపడేవారు. ఆయన సైన్యం ఆయన ముందర నడుస్తుండగా ఒక వ్యక్తి సరిగా కొంచెం భయపడుతూ ఉన్నాడు. భయపడి అడుగులు తడబడేస్తున్నప్పుడు ఆయన యుద్ధకు వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి ఆయన అన్నాడు, నీ పేరు ఏందని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అని చెప్పాడు. ఓ, అది నా పేరే? అవును, మీ పేరే పెట్టుకున్నారు, మా నాయన మీ పేరే పెట్టాడు అన్నాడు. అట్లయితే ఆయన చెప్పాడు, నువ్వు పేరైనా మార్చుకో లేదా నీ ప్రవర్తనైనా మార్చుకో. ఎందుకంటే అలెగ్జాండర్ ఎప్పుడు భయపడేవాడు కాదు, ఎంత పెద్ద యుద్ధమైనా దేనికైనా సిద్ధంగా ఉండేవాడు. కనుక అప్పుడు అన్నాడు, నువ్వు పేరైనా మార్చుకో లేదా నీ ప్రవర్తన మార్చుకోమన్నాడు. ఎందుకంటే పేరు పెట్టుకున్నావు, అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నా కానీ నువ్వు పిరికివాడివి. నిజమే, కొన్నిసార్లు మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం, ఎన్నోసార్లు భయపడతాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, మన ఇళ్ళల్లో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనం ఎంతో కలవరపడతాం, భయపడతాం, బెదిరిపోతాం, గొర్రెల వలె అక్కడిక్కడ పరిగెత్తుంటాం. కానీ ఇది కూడా అంటాం, యెహోవా నా కాపరి అంటాం. ఒక పూట అన్నం లేకపోతే మనం ఎంతో బాధపడతాం. చూడండి దయచేసి, కనుక అలా భయపడద్దు. చూడండి దయచేసి, ఇంకా ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడు నా కొమ్ము అంటున్నాడు. అంటే కొమ్ము దేనికి? బలము మరి రక్షణకు, అది స్థిరత్వముకు సాదృశ్యంగా ఉంటుంది. కనుక హెబ్రీలు 10:23 వచనం చదవండి దయచేసి. హెబ్రీ 10:23 చదవండి. నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిశ్చయముగా పట్టుకుందాం. కనుక అతడు నా కొమ్మై ఉంటున్నాడు, నన్ను హెచ్చించువాడై ఉంటున్నాడు, నన్ను బలపరచువాడై ఉంటున్నాడు, నన్ను రక్షించువాడై ఉంటున్నాడు. కనుక దేవుడు నా కొమ్ముగా ఉన్నట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. కనుక చివరి ఒక మాట చూస్తాం, అది చివరి మాట ఏంటంటే 3వ వచనం చివరి భాగం ఏం రాయబడింది అక్కడ? నా కేడము, నా రక్షణ శృంగము. ఇక్కడ అన్నట్టు నా ఉన్నత దుర్గము. చూడండి ఆ మాట, నా ఉన్నత దుర్గం అంటే దాని అర్థం ఏంటంటే ఎత్తైన గోపురము. అది ఎత్తైన గోపురము లేదా ఆశ్రయ గోపురముగా చూస్తున్నాం. చాలా దూరం నుండి కూడా శత్రువులను చూడగలము, మరి విరోధి నుండి రక్షించగలవాడు ప్రభువు. కనుక మన దేవుడు ఏమై ఉన్నాడు? ఎత్తైన గోపురమై ఉన్నాడు. మనం చూడలేని ప్రాంతాలు, మనం చూడలేని శత్రువుని దేవుడు మనకు చూపిస్తాడు. ఎందుకంటే గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. అది అక్కడ నుండి వాళ్ళు ఏం చేయొచ్చు చూడవచ్చు. మనం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోపురాలు కట్టుకుంటారు, ఎత్తైనగా ఒక టవర్స్ కడతారు. టవర్ అంటారు, టవర్ కట్టి ఏం చేస్తారు, అక్కడ నుండి వాళ్ళు దినము రాత్రి ఏం చేస్తారంటే మ్యాగ్నిఫై గ్లాసెస్తో చూస్తూ ఉంటారు శత్రువు ఎంత దూరం ఉన్నాడు, వాళ్ళ కదలికలు గమనిస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ వేస్తున్నారో. ఇక్కడ నుండి మన ఇండియా బార్డర్ నుండి వాళ్ళని చూస్తారు, వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. ఇదే ఇక వాళ్ళ పని అంతే. కనుక కొంచెం ఏమైనా తేడాలు వస్తే అందరూ గన్లు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. కనుక టవర్ ఒక గోపురము, ఎత్తైన గోపురము. ఎందుకంటే ఆ ఎత్తైన గోపురం పైన మనం ఉన్నట్లయితే మన శత్రువు ఎక్కడ దాక్కున్నా మనకు కనబడతాడు. కనుక ఒకవేళ దేవుడు ఉదయకాల సమయమందున నీ జీవితంలో ఆయన ఎత్తైన గోపురంగా ఉన్నట్లయితే నువ్వు చాలా దూరం నుండి నీ శత్రువుని చూడగలవు. దేవుడు తన శత్రువుని బయలుపరచగలడు. కనుక మన విరోధుల్ని మనం రక్షించగలడు. మనకు తెలిసిపోతుంది మన శత్రువు ఎక్కడున్నాడో, మన శత్రువు ఏం చేస్తుండో తన ప్రణాళిక తెలిసిపోతుంది. కనుక మనం ఏం చేస్తాం, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అందుకే ఎత్తైన గోపురం దేనికి ఇంకా గుర్తుగా ఉందంటే అది పవిత్ర స్థలమునకు సాదృశ్యంగా ఉంటుంది, శాంతికి అక్కడ సాదృశ్యంగా ఉంటుంది, విశ్రాంతి అయినటువంటి ప్రదేశానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం అంటున్నాడు. నా ఉన్నత దుర్గం అనగా ఆయన నా ఎత్తైన గోపురము. దావీదు చూడండి ఎలా వర్ణించాడు, ఒక్కొక్క మాటని ఎలా చెప్తూ వచ్చాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 11:28 ఏం రాయబడింది? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అంటున్నాడు. మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడు మనకు విశ్రాంతి కలుగచేసే దేవుడై ఉంటున్నాడు. నీ భారము, నీ బాధలు దేవుని మీద వేయము, ఎందుకంటే ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. 1 పేతురు 5:6 ఏం రాయబడింది?
ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయుము అంటున్నాడు. కనుక నువ్వు చింతించకము, నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు దేవుడు మనకు విశ్రాంతి కలుగ చేస్తాడు. ఆయన ఎత్తైన గోపురం కనుక ఎక్కడ దాక్కున్నా మన విరోధిని దేవుడు మనకు చూపించగలడు. ఆయన నుండి మనం రక్షించగల సామర్థ్యుడు, శక్తిమంతుడై ఉంటున్నాడు. అందుకే ఉదయకాల సమయంలో దావీదు వలె నువ్వు చెప్పగలవా, దేవా ప్రభువా, నీవు నా గోపురము, నా ఎత్తైన గోపురము లేదా నా శృంగము. 9 విషయాలు చూసాం, చూడండి, జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యెహోవా నా బలమన్నాడు. రెండవది యెహోవా నా శైల్యము. మూడవది యెహోవా నా కోట. నాలుగవది యెహోవా నా విమోచకుడు. ఐదవది నా కేడము. ఆరవది నా రక్షణ శృంగము. ఏడవది నా ఉన్నత దుర్గము. 8 నా దేవుడు. తర్వాత నా ఆశ్రయ దుర్గము. కనుక ఈ 9 విషయాలు మనం చూసాం. నిజమే. కనుక దావీదు దేవుని ఎలా వర్ణించాడు, ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో చక్కగా దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నో మార్లు సౌలు చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి కాపాడాడు. దావీదు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాడు. దావీదు యొద్ద సైన్యం లేదు, అంత పెద్ద సైన్యం లేదు. చిన్న సైన్యంతో ఆయన జీవు అరణ్యంలో కానీ కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇదే చెప్పాను, మన శత్రువు ఎంత గొప్పవాడైనా సరే దేవుడు వానికంటే గొప్పవాడు మన దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు. కనుక సాతానుడు బలవంతుడే, సందేహం లేదు. సాతానుడు బలవంతుడు కానీ మన దేవుడు వానికంటే ఎన్నో రెట్లు బలం కలిగిన వాడు. అందుకే దేవుని బలము యొట సాతాను యొక్క బలము ఏమి కూడా లేదు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని బెదిరించవచ్చు, మనం భయపట్టించవచ్చు, మనను భ్రమ పెట్టించవచ్చు, కానీ మనం దేవుని ఆశ్రయిస్తున్నాం కనుక దావీదు వలె మనం కూడా చెప్పాలి ఏంటంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దావీదు వలె నువ్వు దేవుని కీర్తించాలి. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రాణాపాయం నుండి దేవుడు తప్పించాడు, శత్రు చేతిలో నుండి దేవుడు తప్పించాడు, శ్రమల నుండి దేవుడు కాపాడాడు. కనుక మరి నీవు నేను కూడా ఎన్నో మార్లు, లెక్కలేని సార్లు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కానీ మనం గుర్తెరగడం లేదు. దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోతున్నాం. అందుకే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుని యొక్క శక్తిని మనం చూడలేకపోతున్నాం, దేవుని యొక్క మహిమను మనం చూడలేకపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరం కలుముసుకుందాం. మరి దావీదు వల్ల దేవుని మనం కూడా కీర్తిస్తాం. మనమందాం, యెహోవా నా బలమా, యెహోవా నా శైలమా, యెహోవా నా కోట, నా విమోచకుడా, నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా దేవుడవు, నా ఆశ్రయ దుర్గము అని నువ్వు అనగలవా? దావీదు వలె మనం కూడా దేవుని ఘనపరుస్తూ ఆయన